Hi friends, welcome to Suresh Sir School once again. Right now, some of you open this video because exams are next week and maybe they don't know where to start. Maybe syllabus is incomplete. Maybe you studied but forgot. Or maybe you are simply feeling tension. 7 days left for exams. What to do now? So, namaste students. Today I am not going to give any long lecture. I'm talking about to those students who just realized, and because exams are next week and syllabus is still looking at me, someone thinks like that. Okay, if you feel you did not prepare properly, relax, nothing to worry. 1 week is still actually enough if you use correctly. Okay, from today, no guilt, no panic, only a plan. I will tell you what to do for next 7 days. The first rule, it's a very important rule. Remember, from today, reduce mobile usage to minimum. Mobile usage అనేది చాలా తక్కువ యూజ్ చేయాలి. Because phone is not your enemy. Okay? But during exams, it behaves like your best friend. And you usually destroys your future. ఎగ్జామ్స్ టైంలో మనకు ఫోన్ ఉంటే చాలా హ్యాపీగా ఉందనిపిస్తుంది, బట్ అది మనం పట్టుకునే టైం అది మన ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యూ ఓపెన్ యూట్యూబ్ ఫర్ 5 minutes. సో ఏమవుతుంది? 1 hour గాన్. యూ ఓపెన్ వాట్సాప్, 25 మెసేజెస్ ప్లస్ 3 రీల్స్ ప్లస్ 2 స్టేటసెస్, హాఫ్ డే గాన్. సో కీప్ ఫోన్ అవే వైల్ స్టడీయింగ్. మనం చదువుకునేటప్పుడు ఫోన్ పక్కకు పెడదాం. చెక్ ఓన్లీ 2 or 3 ఫిక్స్డ్ టైమ్స్ డైలీ. ఎందుకంటే ఆల్రెడీ 6 months మొబైల్కి ఇచ్చారు. సో నౌ జస్ట్ గివ్ 7 days టు యువర్ లైఫ్. సో డే 1 అంటే ఈరోజు. సో డు నాట్ స్టార్ట్ రీడింగ్ ఇమీడియట్లీ. ఫస్ట్ మేక్ ఎ లిస్ట్. అన్ని సబ్జెక్ట్స్, ఆల్ సబ్జెక్ట్స్, important chapters, what you know and what you don't know. So when you write it on your paper, your mind becomes clear, the first thing. And today only a light study plus planning plus 1 hour revision. And tonight you must sleep peacefully. Today tension finished. సో కమింగ్ టు డే 2 అండ్ డే 3. నో రియల్ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది. స్టడీ 3 సెషన్స్ డైలీ. సో మార్నింగ్ 1.5 hour, ఆఫ్టర్నూన్ 1.5 hour, అండ్ ఈవినింగ్ 2 hours. నాట్ కంటిన్యూస్, అంటే 45 minutes స్టడీ ప్లస్ 10 minutes బ్రేక్. అండ్ ఇన్ దీస్ 2 days focus only on important questions and concepts and not entire book. And compulsory write at least 3 answers daily. ప్రతిరోజు ఒక 3 answers రాయండి. అంటే 1 long question and 2 short questions. See, reading alone gives confidence illusion. అంటే మనం చదువుతున్నప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది, అంటే ఇల్యూజన్, ఇట్స్ మాయ మాత్రమే. బట్ రైటింగ్ గివ్స్ రియల్ కాన్ఫిడెన్స్. మనం రాస్తేనే మనకు కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తుంది. కమింగ్ టు డే 4. సో ఈ డే 4 అనేది కంప్లీట్గా రివిజన్ డే లాగా మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ డే 4లో మనం చేయాల్సింది ఏంటంటే డోంట్ ఓపెన్ న్యూ టాపిక్స్ నౌ. మనం చేయాల్సింది రివైజ్ డెఫినేషన్స్,
revise important answers, and revise diagrams and formulas where it is needed. And for the vocational students, రివైజ్ స్టెప్స్ అండ్ ప్రొసీజర్స్, ఎందుకంటే అన్నీ కూడా మనం ప్రాక్టికల్గా ఉంటాయి కాబట్టి. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఈజ్ డే 5. ఇట్స్ అ మోడల్ ఎగ్జామ్ డే. ఏంటి? మోడల్ ఎగ్జామ్ డే. సిట్ రైట్కే రియల్ ఎగ్జామ్. మీరు ఒక రియల్ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీల్ అవ్వండి. 3 hours ఎగ్జామ్, మనకు 3 hours టైం ఉంటుంది. నో ఫోన్, రైట్ ఫుల్ పేపర్. అండ్ నౌ యూ విల్ అండర్స్టాండ్ యువర్ రియల్ లెవెల్. మన లెవెల్ ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోగలుగుతాం. అండ్ డోంట్ వరీ ఇఫ్ మిస్టేక్స్ హ్యాపెన్. బెటర్ టుడే దెన్ ఇన్ రియల్ ఎగ్జామ్. సో మిస్టేక్స్ ఇప్పుడు ఉన్నది, రియల్ ఎగ్జామ్లో అది ఉండకుండా మనం చూసుకోవాలి. కమింగ్ టు డే 6. ఈ డే 6 కంప్లీట్గా మనం కరెక్ట్ మిస్టేక్స్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనము డే 5లో మోడల్ ఎగ్జామ్ ఏదైతే రాసామో ఆ మోడల్ ఎగ్జామ్స్లో ఎక్కడైతే మనం మిస్టేక్స్ చేసామో దాన్ని మాత్రమే మనం చదవాలి. వాట్ ఎవర్ యూ ఫర్గాట్ ఇన్ మోడల్ ఎగ్జామ్, రీడ్ ఓన్లీ దోస్. అండ్ దిస్ డే ఇంప్రూవ్స్ మార్క్స్ మోర్ దెన్ న్యూ స్టడీయింగ్. కొత్త విషయాలు నేర్చుకునే కంటే ఇది మన మిస్టేక్స్ మనం కరెక్ట్ చేసుకుంటే ఇది మన మార్క్స్ని పెంచుతుంది. సి, బ్రెయిన్ లర్న్స్ ఫాస్టర్స్ ఫ్రమ్ మిస్టేక్స్ దెన్ ఫ్రమ్ రీడింగ్. మనం తప్పు చేస్తే మన బ్రెయిన్ అనేది ఆ మిస్టేక్ నుంచి మనం కొత్తగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డే 7 అంటే 1 డే బిఫోర్ ఎగ్జామ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక గోల్డెన్ రూల్ అనేది మీకు చెప్తాను. ఇక్కడ కొత్త లెసన్స్ ఏవి చదవకండి. నో న్యూ లెసన్స్, ఓన్లీ లైట్ రివిజన్. మీ పెన్సిల్ షార్ప్ చేసుకోండి, హాల్ టికెట్ని రెడీగా పెట్టుకోండి, పెన్స్ అరేంజ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్లీప్ ప్రాపర్లీ. బాగా నిద్రపోండి. నైట్ 2 AM వరకు రీడింగ్ చేసి మార్నింగ్ క్వశ్చన్ పేపర్ని చూసి ప్రేయర్ స్టార్ట్ చేస్తారు చాలామంది. సో గుర్తుపెట్టుకోండి, స్లీప్ ఈజ్ ఈక్వల్ టు మెమొరీ పవర్. మనం ఎంత హాయిగా నిద్రపోతే మన మెమొరీ పవర్ అనేది అంత స్టోర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాం, అంటే ఇన్ ద ఎగ్జామ్ హాల్. సో గుర్తుపెట్టుకోండి, వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎగ్జామ్ హాల్, ఫస్ట్ 5 minutes డోంట్ రైట్ ఎనీథింగ్. క్వశ్చన్ పేపర్, కొంతమంది క్వశ్చన్ పేపర్ రాగానే టక ఇంపార్టెంట్ క్వశ్చన్ వాళ్ళకి ఏమొచ్చిందో ఆన్సర్ పెట్టుకొని ఏదో రాయడానికి ట్రై చేస్తారు. ప్లీజ్ డోంట్ రైట్ ఎనీథింగ్. జస్ట్ సిట్ 5 minutes సైలెంట్లీ. డోంట్ రైట్ ఎనీథింగ్. రీడ్ ఫుల్ క్వశ్చన్ పేపర్ స్లోలీ. క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా స్లోగా చదవండి. 5 minutes ఏముంది, వాడు ఏం అడిగారు, మీకు ఏమొచ్చు అని కాదు, అసలు క్వశ్చన్ పేపర్లో ఏం క్వశ్చన్స్ అడిగారు, సెక్షన్ 1లో ఏం అడిగారు, సెక్షన్ 3లో ఏం అడిగారు. సో ఆ విధంగా. ఓకే, స్టార్ట్ విత్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. సో మీకు ఏదైతే ఈజీగా కరెక్ట్గా ప్రజెంట్ చేయాలని మీరు అనుకుంటున్నారో, ఏదైతే మీకు పర్ఫెక్ట్గా వచ్చో దాంతో మీరు ఈ ఆన్సర్ పేపర్ అనేది స్టార్ట్ చేయండి. సో మీకు బుక్లెట్ అలాగో వాళ్ళు ఇస్తారు ఎగ్జామ్లో. ఇటు ఆ బుక్లెట్ అరౌండ్ 20 pages ఉంటాయి, సరిపోతుంది. సో మీరు రాసే ఎగ్జామ్ ఆన్సర్స్కి ఆ బుక్లెట్ సరిపోతుంది. సో మీకు ఈజీ క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ అటెంప్ట్ చేయండి. యువర్ బ్రెయిన్ విల్ వార్మ్ అప్ లైక్ ఏ బైక్ ఇంజన్. సో మనము మన బ్రెయిన్ని మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ చేస్తాం కదా, ఆ విధంగా చేయడానికి ఒక ఈజీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని అది పర్ఫెక్ట్గా రాయండి. ఓకే, ఇఫ్ యూ ఫర్గట్, స్టాప్ 10 seconds. ఏదైనా క్వశ్చన్ అనేది మనం మధ్యలో మర్చిపోతాము, ఒక 10 seconds స్టాప్ చేయండి, ఏం రాయకండి. టేక్ ఏ డీప్ బ్రెత్ అండ్ కంటిన్యూ. ఎందుకు తెలుసా? ప్యానిక్ ఓన్లీ బ్లాక్ ఆన్సర్స్. మనము అరే మర్చిపోయినామని చెప్పేసి అనుకుంటే ప్యానిక్ వల్ల మనకు వచ్చే ఆన్సర్స్ అన్నీ కూడా ఎక్కడో అక్కడ బ్లాక్ అయిపోతాయి. ఇట్ ఈస్ నాట్ ఏ ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మీకు రాదు అని కాదు, మనం ప్యానిక్ కావడం వల్ల మనకు వచ్చిన ఆన్సర్స్ అనేవి అక్కడే బ్లాక్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఆన్సర్ మర్చిపోయినప్పుడు take a deep breath and continue, because calmness gives more memory power. Right now, you don't need any motivation videos.
You need a small discipline for 7 days. And these 7 days can change your result. Yes. But now, focus. I'm wishing you calm mind and clear memory. మీకు కామ్ మైండ్ అండ్ క్లియర్ మెమొరీ ఉండాలని మిమ్మల్ని నేను దీవిస్తున్నాను. అండ్ యూ విల్ మేనేజ్. ఐ ఐ నో యూ విల్ మేనేజ్. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. అండ్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. సురేష్ సార్ సైనింగ్ ఆఫ్.